హాయ్ పిల్లలు. ఈరోజు మనం వినబోయే కథ పేరు ఉడత సాయం. నేరేడు పండ్లు తీసుకొని తను నివాసం ఉంటున్న చెట్టు బోరియ దగ్గరకు వచ్చింది కుందేలు. ఆ పక్కనే ఉన్న మరో చెట్టు మీద ఉండే కోతి అది చూసింది. కుందేలు మామ, పక్కనే ఉన్న తోటల నుంచి బీట్రూట్ దుంపలను తెచ్చి నా చెట్టు తొర్రలో ఉంచాను. నాకు కొన్ని నేరేడు పండ్లు ఇచ్చి అవి కొన్ని తీసుకెళ్ళు, ఆశగా అడిగింది కోతి. బీట్రూట్ అంటే నాకు ఇష్టమే కానీ నేరేడు పండ్లంటే మరీ ఇష్టం. అందుకే దాచుకొని అప్పుడప్పుడు తిందామని తెచ్చుకున్నా అంటూ బోరియాలోకి వెళ్ళిపోయింది కుందేలు. మరుసటి రోజు కోతి నివాసం ఉంటున్న చెట్టు దగ్గరికి వెళ్ళిన కుందేలు, నువ్వింత దొంగవని అనుకోలేదు అంది కోపంగా. నేనే నీ దగ్గరకు వచ్చి నిన్ను నిలదీయాలనుకుంటున్నాను అంటూ కుందేలు పైన అరిచింది కోతి. ఇక ఆపు నీ మాటలు. నేను దాచుకున్న నేరేడు పండ్లు తిని తిరిగి నన్నే అంటున్నావా? ఎదురు ప్రశ్నించింది కుందేలు. చాలు చాలు నీ కట్టుకథలు. నేను దాచుకున్న బీట్రూట్ దుంపలు మాయమయ్యాయే. నేను దాచిన విషయం నీకు మాత్రమే తెలుసు. నువ్వే తినుంటావు. అంతే, కోపాన్ని ప్రదర్శించింది కోతి. అక్కడక్కడే తిరుగుతున్న ఉడుత వాటి మాటలు విని నవ్వింది. అప్పుడు ఆ రెండిటికి ఉడత మీద కోపమొచ్చింది. ఏంటి నీకు తమాషాగా ఉందా అని కసురుకున్నాయి. మీరు దాచుకున్నవన్నీ ఎలా పోయాయో క్షణమైనా ఆలోచించకుండా ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటూ తగువులాడుకుంటున్నారు. అందుకే నవ్వొచ్చింది. బదులిచ్చింది ఉడిత. అర్థం కానట్టు ఆశ్చర్యంగా చూశాయవి. కోతిబావ నేరేడు పండ్లు తిని ఉంటే దాని నాలుక నీలం రంగులో ఉంటుంది. కుందేలు మామ బీట్రూట్ తింటే దాని నాలుక పూర్తిగా ఎరుపెక్కి ఉంటుంది. మీ ఇద్దరూ ఒకరికొకరు నాలుక చూపించుకోండి అంటూ సలహా ఇచ్చింది ఉడత. కోతి, కుందెలు వాటి నాలుకలను చూసుకున్నాయి. మామూలుగానే ఉండడంతో ముందు వెనక ఆలోచించకుండా ఒకరిపైన ఒకరు నిందలు వేసుకున్నామని తలదించుకున్నాయి. తెల్లవారుజామున ఓ పాము మీరుండే చెట్టు దగ్గరకు వెళ్ళడం చూశాను. మీరు దాచుకున్న ఆహారాన్ని అదే తిని ఉంటుంది. అందుకే మీ ఇద్దరి విషయంలో కలగజేసుకున్నాను చెప్పింది ఉడత. ఉడత అసలు విషయం చెప్పకపోతే మనమిద్దరం ఇంకా ఇంకా పోట్లాడుకొని ఒకరినొకరం శత్రువులయ్యేవాళ్ళం. ఇంతదాకా ఎందుకసలు? కాస్త ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే ఇద్దరము తృప్తిగా తిని హాయిగా ఉండేవాళ్ళం కదా అనుకుంటూ బాధపడ్డాయి కుందేలు, కోతి.